పాలమూరు లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో పాటు 3 ఎమ్మెల్సీలు ఓటు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఓటు వేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లో సీఎం ఓటు వేయనున్నారు. పాలమూరు లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. బాలకృష్ణ, ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ఎలా కొనసాగుతోంది? మహబూబ్నగర్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ పోలింగ్ పర్సంటేజ్ క్రమక్రమంగా పెరుగుతోంది. ఉదయం 10 గంటల దాకా 15.36% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. క్యాంపులో ఉన్న వాళ్ళంతా కూడా నేరుగా పోలింగ్ స్టేషన్స్ చేరుకుంటున్నారు. మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్కి మహబూబ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ అట్లాగే కౌన్సిలర్లు అంతా కూడా నేరుగా చేరుకుంటున్నారు. ఈ పోలింగ్ కేంద్రానికి అటు మహబూబ్నగర్తో పాటు జడ్చర్ల అండ్ దేవరకద్రకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా ఓటు హక్కు వినియోగించారు. ఇక్కడ 245 మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. ఇక్కడ లోకల్ బాడీస్ అట్లాగే ఎంపీటీసీలు అట్లాగే వార్డు మెంబర్లతో మున్సిపల్ వార్డు మెంబర్లతో పాటు ఎక్స్-అఫిషియో ఓటర్లు కూడా ఓటు వేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా తన ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రానికి చేరుకోవడం జరిగింది. సో వచ్చిన వాళ్ళంతా కూడా వచ్చినట్టుగా వేస్తూనే ఉన్నారు. సో పోలింగ్ పర్సంటేజ్ అయితే క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 20% పైగానే పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం గద్వాల పోలింగ్ స్టేషన్లో ఒక ఘర్షణ వాతావరణం తలెత్తింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐకి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఓటర్కి సంబంధించి వీల్ చైర్ విషయంలో గొడవ తలెత్తింది. కానీ అక్కడ అంటే ఎక్కువసేపు ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలోనే ఉంటున్నారన్న ఒక కారణంతో అక్కడ సిఐ అడ్డు చెప్పడంతో అక్కడ ఇద్దరి మధ్యన వాగ్వాదం తలెత్తింది. సో ఓవరాల్గా చెదురుమదురు సంఘటనల మినహా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. టీములుగా అటు కాంగ్రెస్ అని అట్లాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులంతా కూడా నేరుగా టీములుగానే పోలింగ్ స్టేషన్స్ చేరుకుంటున్నారు. ఇప్పుడే క్రౌడ్ పెరుగుతూ వస్తుంది. చూడొచ్చు పోలింగ్ స్టేషన్ల దగ్గర దాదాపు 100 మీటర్స్ వరకే పోలీసులు అటు పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ని ఆపిస్తున్నారు. కేవలం ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ ఓటర్స్ మాత్రమే ఓటు వేసి వస్తున్నారు. ఓటు వేసి బయటకు వచ్చినటువంటి సభ్యులను కూడా మనం చూస్తున్నాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ రూపంలో ఈ ఎలక్షన్ జరగబోతోంది. ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా ఓటు వేస్తున్నారు. సభ్యులందరికీ కూడా స్పెసిఫిక్గా ఆహ్వానం కల్పించారు. రిటర్నింగ్ ఆఫీసర్ ప్రజెంట్ మహబూబ్నగర్ సంబంధించినటువంటి కలెక్టర్ రవి నాయక్ ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్గా ఉన్నారు, రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారు. సో ప్రజెంట్ ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర పోలింగ్ పర్సంటేజ్ అట్లాగే పోలింగ్ ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని స్వయంగా పోలింగ్ కేంద్రంలో పరిశీలిస్తున్నారు. దీంతోపాటు మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 10 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ స్టేషన్లు అన్నింటిలో కూడా వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ జరుగుతూ వస్తుంది. సో ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది తలెత్తకుండా అక్కడి నుంచి పోలింగ్ జరుగుతున్నట్టు తీరుతెలను పరిశీలిస్తున్నారు, ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. సో పోలీసు డిప్లాయ్మెంట్ కూడా ఎక్కువ జరిగింది. దాదాపు పోలింగ్ స్టేషన్కి ఒక 100 మీటర్స్ రేడియస్లోనే వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు. కేవలం ఓటర్స్ మాత్రమే అలో చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఓటర్ స్లిప్ అట్లాగే ఐడెంటిటీని చూసిన తర్వాత లోపలికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కొడంగల్లో కూడా మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్-అఫిషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు అట్లాగే 2 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, 83 మంది జెడ్పీటీసీలు అట్లాగే మున్సిపల్ వార్డు మెంబర్లు 492 మంది ఉన్నారు. దీంతోపాటు ఎంపీటీసీలు 888 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఓటు వేయబోతున్నారు. సో వీళ్ళందరూ దాదాపు 1439 మంది ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. సో దీనికి సంబంధించి 10 పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ అయితే క్రమంగా జరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చినట్టు వాళ్ళంతా కూడా ఓటు హక్కు వేసి వెళ్తున్నారు. సో మధ్యాహ్నం తర్వాత దాదాపు 4 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంది. కాబట్టి పోల్ పర్సంటేజ్ అయితే క్రమంగా పెరుగుతుంది. ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో స్ప్లిట్ కాకుండా ఉండటం కోసం 2 పార్టీలు కూడా జాగ్రత్త పడుతున్నాయి. 3 అభ్యర్థులు బరిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మనీష్ జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ నుంచి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్గా సుదర్శన్ గౌడ్ అభ్యర్థి బరిలో ఉన్నారు. అంటే 2 ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనట్టుగా ఫైట్ జరుగుతుంది. దీంతోపాటు క్యాంపు రాజకీయాలు జరిగాయి. క్యాంపు నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా నేరుగా పోలింగ్ స్టేషన్లో చేరుకుంటున్నారు. ఆయా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్లోకి వెళ్ళి వాళ్ళు ఓటు వేస్తున్నారు.
జాగ్రత్త ఓట్ల విషయంలో మాత్రం పార్టీలు చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్ప్లిట్ కాకుండా చూసుకుంటున్నారు. ఓటర్లు కూడా ఎక్కడ మిస్ కాకుండా చూసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు క్యాంపుకి వెళ్ళిన తర్వాత నేరుగా పోలింగ్ స్టేషన్స్కి వచ్చేంత వరకు ప్రతి పార్టీలు కూడా జాగ్రత్త వహిస్తున్నాయి. చాలా అంటే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎలక్షన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎలక్షన్లో వచ్చిన బలాన్ని బేస్ చేసుకొని లోక్సభ ఎన్నికల్లో మరింత సత్తా చాటాలని చెప్పి పార్టీలన్నీ కూడా భావిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు సాధించాలని చెప్పి దిశానిర్దేశం చేసిన తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఓటర్లను జాగ్రత్తగా అంటే ఓటు వేసే విధంగా అట్లా గెలిచే విధంగా మ్యాజిక్ ఫిగర్ 800కు పైగా ఓట్లు రావాలి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు కేటగిరీలో. సో ఆ ఎక్కువ ఓట్లు వాళ్ళకి రావడానికి అవకాశంగా కూడా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. దీంతోపాటు బీఆర్ఎస్ కూడా అదే వ్యూహాలను అమలు చేస్తూ క్యాంపు రాజకీయాలకు వెళ్ళారు. వాళ్ళంతా కూడా దీనికి స్వయంగా కేటీఆర్ఏ ఇక్కడ నుంచి మహబూబ్నగర్ నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లంతా నేరుగా క్యాంపుకి తరలించిన తర్వాత క్యాంపులోనే స్వయంగా కేటీఆర్ అక్కడికి వెళ్ళి కలవడం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలవడం, దీంతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా కలవడం అనేది ఒక చర్చనీయాంశంగా మనం చూస్తున్నాము. పోలింగ్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత మహబూబ్నగర్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ జి రవి నాయక్ పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి వెళ్తున్నారు. సో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అటు పోలీస్ బందోబస్తు కానీ అట్లాగే ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే క్లియర్ కనిపిస్తుంది. రెగ్యులర్గా కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ అబ్జర్వేషన్ అయితే క్లియర్గా జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతున్న దృష్టి నేపథ్యంలో రెండు పార్టీలు కూడా ఈక్వేషన్స్ వేసుకున్నప్పటికీ కూడా ఎవరికి పట్టం కడతారనే ఒక యాంగ్జైటీ అయితే చాలా ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. వాళ్ళ ఓటర్ల భవితవ్యం అంటే అభ్యర్థుల భవితవ్యం ఓటర్లంతా కూడా తమ అభిప్రాయాన్ని పోలింగ్ బాక్సుల్లో నిక్షిప్తం చేస్తున్నారు. సో ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. వచ్చిన వాళ్ళంతా కూడా ఓటు వేసి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓటు స్టూడియో.